వీళ్ళ ఎవరు ఫ్రంట్ లో కనపడరు, బ్యాక్ ఎండ్ ఆపరేషన్ అంతా వీళ్ళు ఉంటారు, ఏం తెలియనట్లుంటారు. మళ్ళీ ఇదే సమస్య మీద అదే ఎమ్మెల్యేని గెలుస్తారు వీళ్ళు. అవునా అలా జరుగుతుందా అని మళ్ళీ యాక్షన్ చేస్తాడు. పోలీసులు కేసు కట్టమంటే కేసు కట్టరు. ఎవరు నకిలీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినారు మీ వ్యక్తి మీద, మీరు కోర్టుకు పోండి అని వీళ్ళే చెప్తుంటారు. ఇంకా ఒరిజినల్ గా ఉన్న ఓనర్ ఏం చేస్తాడు, ఏ స్టేజ్కి తీసుకొస్తారంటే సరే ఎందుకు అది 5 కోట్ల రూపాయల స్థలం కదా, ఎంత న్యూసెన్స్ ఎందుకు, 1 కోటి రూపాయలు ఇచ్చే సెటిల్ చేసేసుకో, అతన్ని స్థలం దగ్గర రానికుండా చేస్తామని చెప్పేసి ఆ 1 కోటి రూపాయలు తీసుకొని వదిలేదు. అంటే అప్పనంగా మనకు 1 కోటి రూపాయలు ఇచ్చినట్లు. ఇది ఒక టైప్ ఆఫ్ దందా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది టీడీపీ నాయకులు, కొంతమంది కూటమి నాయకులు నడిపే కథ. ఇప్పుడు మనకి ఎట్లయితే చెడ్డీ గ్యాంగులు ఉన్నాయో అట్లాగే నియోజకవర్గానికి ఈ రియల్ ఎస్టేట్ చెడ్డీ గ్యాంగులు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు నడుపుతున్నారు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పవన్, మొన్నటి వరకు ఎమ్మెల్యేలు ఇటువంటి వ్యవహారాలు నడిపేవాళ్ళు, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ అంతా ఎమ్మెల్యేలు భార్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు భార్యలే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, పర్చేజ్ కానివ్వండి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ ఇష్యూ వచ్చిందనుకోండి, సైట్ డిస్ప్యూట్ కు సంబంధించిన ఇష్యూ, ఈ ఎమ్మెల్యేల భార్యలు ఏం చేస్తారంటే అది ఎంత కాస్ట్ అవుతుంది, 2 కోట్లు అవుతుంది, నీకు డిస్ప్యూట్ లో ఉంది, ఆ డిస్ప్యూట్ తీరాలంటే నీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది, ఓ పని చేయి నేను ఒక రేట్ ఇస్తా, నువ్వు మాకు అమ్మేసి ఆ డిస్ప్యూట్ మేము క్లోజ్ చేసుకుంటాం అని ఆ 2 కోట్ల రూపాయల విలువైన సైట్ ఏం చేస్తారంటే ఎమ్మెల్యే భార్యనే వాళ్ళ బినామీలతోనే 1 కోటి రూపాయలు కొనేస్తారు వాళ్ళ దగ్గర. అంటే ఒక రకంగా షాడో ఎమ్మెల్యే, అంటే షాడో ఎమ్మెల్యేలే వీళ్ళు, ఎమ్మెల్యేగిరి వీళ్ళే, వ్యాపారాలు వీళ్ళే, సెటిల్మెంట్లు వీళ్ళే, అన్ని వీళ్ళే. కానీ టీడీపీ పార్టీలో వీళ్లకు కొంతమంది తెలుసా తెలియదా, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా, అది క్లారిటీ వాళ్ళు ఇవ్వాలా. ఇప్పుడు కనీసం మన ప్రోగ్రాం చూసిన తర్వాత అయినా కూడా ఇలా జరుగుతుందా, సీఎం సొంత ఉమ్మడి జిల్లాలో ఇలా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ వేసుకోవాలా. వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నారని చెప్పేసి సపరేట్ గా ఒక టీంను ఏర్పాటు చేసి, ఇంటెలిజెన్స్ టీం ఏర్పాటు చేసి జాగ్రత్త పడ